అర్ధరాత్రి లైవ్‌లో భరణి చిన్నపిల్లలాగా ఎక్కెక్కి ఏడుస్తున్నాడని చెప్పాలి. అయితే భరణిని షర్ట్‌క్యులర్‌గా కెమెరా చూపిస్తుందని, భరణి అలా ఏడిస్తే బాగోదని కళ్ళు తుడుచుకుంటున్నాడు భరణి. ఇక భరణి ఏడుస్తూ బిగ్ బాస్ కండాల ఆడియన్స్‌కి లైవ్‌లో ఏం చెప్తున్నాడంటే, దయచేసి నేను గేమ్ అనేదాన్ని అందరూ కూడా సింపతి గేమ్ ఆడుతున్నారని అన్నారు. సో, నేను సింపతి గేమ్ ఆడట్లేదని రుజువు చేసుకున్నాను. సో, ఇక్కడి నుండైనా నన్నందరూ కూడా నన్ను ఎగ్జిట్ పోల్‌లో పెట్టారు. ముఖ్యంగా నా కూతురు అనుకున్న తనుజ కూడా నన్ను ఎగ్జిట్ పోల్‌లో పెట్టింది. సో, అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను, తీసుకోలేకపోతున్నాను. బిగ్ బాస్ ఏదేమైనప్పటికీ కూడా నేను 100% గేమ్ ఆడాలని అనుకుంటున్నాను. కానీ ఆడుతున్నాను. నా గేమ్ ఎక్కడ మిస్ అవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకప్పుడు అందరూ కూడా నన్ను టాప్ 5 కంటెస్టెంట్ అన్నవాళ్ళు. నేను ఎలిమినేషన్ అయ్యి మళ్ళీ వచ్చిన తర్వాత అందరూ కూడా లిస్ట్‌లో ఓటింగ్‌లో పెడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో, నేను అంత తప్పు ఏం చేశాను, ఎక్కడ చేస్తున్నాను అనేది అర్థం కావట్లేదు. తనుజతో క్లోజ్‌గా ఉన్నాను అన్నారు. తనుజతో కూడా క్లోజ్‌నెస్ తగ్గించుకున్నాను. సో, అలాగే దివ్యకి నేను మాట్లాడొద్దని చెప్పినా సరే, దివ్యనే కావాలని వచ్చి నాతో మాట్లాడుతుంది బిగ్ బాస్. కానీ ప్రతిసారి కూడా చివరి వరకు నామినేషన్‌లోకి వెళ్ళడం, మళ్ళీ సేవ్ అవ్వడం ఎప్పుడూ లేనిది. నేను తనుజనేమో నా కోసం పవర్ యూజ్ చేస్తావా అని అడగటం, హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నన్ను ఎగ్జిట్‌లో పెట్టడం, టాప్ 5లో ఉన్న పర్సన్‌ని తీసుకొనొచ్చి టాప్ కిందకి తీసుకొచ్చేసారంటే నాకెంతో చాలా బాధగా అనిపిస్తుంది. ఆడియన్స్ మీరన్నా నా గేమ్ చూసుకుంటారని అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి నా గేమ్ నేను మార్చుకుంటాను. నన్ను నమ్మండి. నాకొక ఛాన్స్ ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకుంటాను అంటూ భరణి కన్నీటి పర్యాంతం అవుతున్నాడు. ఇక ఇందులో భాగంగానే తనుజ భరణి ఏడవటం చూసి దగ్గరికి వెళ్ళి, నాన్న మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీకొక విషయం చెప్పాలా? నేను మిమ్మల్ని ఎగ్జిట్‌లో పెట్టింది కూడా రీజన్ ఏంటి అంటే, మిమ్మల్ని టాప్ 5లో చూడాలనుకుంటున్నాను. ఎప్పుడు కూడా కూతురు, తండ్రిని ఎవరికీ అందనంత ఎత్తులో చూడాలనుకుంటుంది. సో, నేను కూడా మీ గేమ్ ఏంటి, మీ స్ట్రాటజీ ఏంటి అన్నీ నాకు తెలుసు. కాబట్టి మీరు మార్చుకుంటారని చెప్పి నేను ఎగ్జిట్‌లో పెట్టాను తప్ప, మిమ్మల్ని ఏదో డిగ్రేడ్ చేసి మాట్లాడాలని, మిమ్మల్ని ఏదో నేను ఇది చేయాలని నాకు అనిపించలేదు. మీ పట్ల నాకు ఎప్పుడు కూడా 100% నిజమైన ప్రేమ, గౌరవం ఉంటుంది. నేను మీరు మార్చుకుంటారని చెప్పాను తప్ప, మీరింత బాధపడుతున్నారని నాకు తెలీదు అంటే, అందరూ చెప్పింది వేర్రా, నా గేమ్ ఏంటో నువ్వు చూసావు. నేనేంటో తెలుసు కానీ ఎగ్జిట్‌లో ఎలా పెట్టావు అంటే, నీకు నార్మల్‌గా చెప్పినప్పుడు కూడా నీకు అర్థం కావట్లేదు. ఆ దివ్య వల్ల నీ గేమ్‌ని పోతుంది అంటూ నేను ఎన్నో సార్లు చెప్పాను. సో, ఇక్కడి నుంచన్నా నీ గేమ్‌ని నువ్వు మార్చుకో నాన్న. నువ్వు ఖచ్చితంగా నాతో పాటు టాప్ 5లో ఉండాలని నీ కూతురుగా కోరుకుంటున్నాను నాన్న అంటే, సరేరా ఇప్పటివరకు భరణి ఆట ఒకలా చూశారు. ఈరోజు నుంచి నా ఆటను నేను మార్చుకుంటాను. అందరిలోని కూడా భరణి గేమ్ చేంజర్ అంటూ చెప్పించుకోకపోతే అప్పుడు నువ్వే అందు కానీ అంటూ మొత్తానికి భరణికి మంచి బూస్టప్ ఇచ్చింది తనుజ. ఏదేమైనా సరే తనుజ ప్రతిదీ కూడా కరెక్ట్‌గానే చెప్పింది భరణి విషయంలో. మరి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.